అంగుళ్యగ్రైరరుణకిరణైర్ముక్తసంవృద్ధరంధ్రం వారం వారం వదనమరుతా వేణుమాపూరయంతం వ్యత్యస్తాంఘ్రిం వికసకమలఛాయవిస్తారినేత్రం వందే బృందావన సుచరితం నందగోపాలసూనుం. చక్కగా వేణువు వాయిస్తున్న మురళీకృష్ణుణ్ణి తలుచుకుందాం. భాగవత కథాసుధ తరువాయి భాగంలోకి వచ్చాం. అక్రూరుడితోటి బలరామకృష్ణులు ఇద్దరు మధురా నగరానికి చేరారు. అయితే అక్రూరుడు మా ఇంటికి రామని అడిగినా కూడా యాదవ కులానికి శత్రువైనటువంటి కంసుడి సంహరణ తర్వాతే మీ ఇంటికి వస్తానని కృష్ణుడు మాటిచ్చి పంపించేశాడు. అక్రూరుడు కాస్త అసంతృప్తితోటి ఆయనకు బాధగా ఉంది. కృష్ణుడిని తన ఇంటికి తేలైపోయినే, తన ఇల్లు పావనం కాలేదే అని ఆ దిగులతో ఆయన బాధపడుతూ వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ మధ్యాహ్నపు వేళకి నాన్నని బాబాయిల్ని వాళ్ళని వీళ్ళని చుట్టుపక్కలందరినీ బయట ఉన్నటువంటి వనంలోనే విడిచిపెట్టి గోపాలకులతో కొంతమంది స్నేహితులతో కలిసి ఊరు చూడ్డానికి బయలుదేరారు. బలరామకృష్ణులు ఇద్దరు ఎలా చూస్తున్నాడంటే అగడ్తలు, కోటలు, బురుజులు, పతాకాలు, రాజభవనాలు, వీధులు, గుర్రాలు, రథాలు, వీరులు, ఏనుగులు, మేడలు, వాద్యాలు, యువతులు, ధాన్యాలు, ధనాలు, గొప్ప గొప్ప ఉద్యానాలు, నడబావులు, వీటి వల్ల అత్యంత శోభతో ఒప్పారేటువంటి మధురా నగరాన్ని చూస్తున్నాడట కృష్ణుడు. ఇద్దరు కలిసి ఊళ్ళో తిరుగుతున్నారనమాట. వీళ్ళు పల్లెటూళ్ళలో ఉన్నారు. పల్లెటూరే కాదు, అదంతా అడవి. వాళ్ళకల్లా పచ్చటి చెట్లు, చేమలు, జంతువులు, ఆవులు, దూడలు, ఎడ్లు, గోవత్సాలు, గోపబాలకులు తప్పిస్తే ఇంకా ఏమీ లేవు. వాళ్ళకి తెలిసినవి తాడి చెట్లు, వనాలు, గోవర్ధనగిరి, అదే తెలుసు. ఇక్కడికి వచ్చేసరికల్లా కృష్ణుడికి ఏం వింత, భగవంతుడికి వింత కాదు, ఇదంతా ఆయన సృష్టే. బలరామకృష్ణులకి వింత లేదు. ఆయనతో పాటు ఉన్నటువంటి మిగిలిన గోపబాలుడందరికీ వింత. కృష్ణ కృష్ణ అజ్జుడు ఇజ్జుడు, ఆ ఇల్లు ఎంత ఎత్తుందో ఈ గోడ ఎంత ఎత్తుందో అని చూపిస్తున్నారు. అట్లా చూసుకుంటూ వెళ్తున్నారు. చూస్తూ ఉంటే ఈ ఊళ్ళోకి ప్రవేశిస్తుంటే మామూలుగా ధనుర్యాగం ఒక పెద్ద ఫంక్షన్ ఒకటి జరగబోతోంది, వీళ్ళంతా వస్తున్నారని తెలుసు. ఊళ్ళో చెప్పుకుంటున్నారనమాట. ఈ ఆడపిల్లలు ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటున్నారట. నందుని తపస్సుడికి అంటే ఇతను వసుదేవుని కుమారుడేనని అందరికీ, కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు. ఈ వరుణుడు నందుడు తాలూకు తపోఫలితంగా పుట్టినటువంటి కుమారుడు. పైగా ఈయన ఎలాంటి వాడు, కరుణాసముద్రుడు, ఇందిరాసుందరిని చేపట్టిన వాడు. విష్ణువే సాక్షాత్తు నందుని ఇంట్లో పుట్టాడని చెప్పుకుంటున్నాము. ఎంత బాగున్నాడోట, ఎంత బాగుంటాడో, ఎంత అందమైన వాడో, వాడిని చూద్దాం రండి రండి అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారట. పురంలో ఉన్నటువంటి అందగత్తెలందరూ గోవిందుడిని సందర్శించడానికి ఉబలాటపడి ఒకళ్ళు తింటున్న అన్నం కంచం వదిలిపెట్టి వచ్చేస్తున్నారట. పడుకున్న వాళ్ళు పడుకుని లేచి వచ్చేస్తున్నారట. తలంటుకుంటున్నారట. తల మీద నురుగంతా అక్కడే ఉంది, నీళ్ళు పోసుకోవట్లేదుట. పెద్దాళ్ళంతా తిడుతున్నారు, వద్దు వద్దు, ఏమిటి మగపిల్లని చూడడానికి బయటికి వెళ్ళేది, అట్లా వెళ్ళకూడదని. అయినా సరే వింటలేదుట. పిల్లల్ని ఎత్తుకున్న వాళ్ళు తల్లులు కూడా పిల్లల్ని దింపేశారు. సగం అలంకరణలతోటి, సగం సగం చీరలతోటి, సగం నగలు, సగం దండలు, మైపూతలు అవి మొహానికి రాసుకోవాల్సిన చేతులది మొహం మీద రాసుకుని కొంతమంది, సగం వస్త్రాలు ధరించిన వాళ్ళు అట్లా పరుగులు పెడుతూ బయటికి వెళ్ళి చూస్తున్నారట. రత్నాలు కూర్చబడిన ఎత్తైన బంగారపు మేడల మీద నిలబడి గుంపులు గుంపులుగా పైన నిలబడి చూస్తున్నారు. ఎట్లా ఉండంటే తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి కృష్ణుణ్ణి అపరిమితమైన కాంక్షతోటి దర్శిస్తున్నారు. అందరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ చెప్పుకుంటున్నారనమాట. ఇంతే ఉన్నాడు, ఎంత మెరిసిపోతున్నాడు, పూతన పాలు దాగి దాన్ని చంపేసేట, అసలు ఎలాంటి వాడు అంటే చెప్పుకుంటున్నారనమాట. ఇవన్నీ విషయాలు ప్రపంచం అంతా వచ్చేస్తాయి. ఊళ్ళో ఒకరోజు జరిగితే ఇదిగో పులంటే అదిగో తోక అంటారు. క్రమంగా మధురా నగరంలో వ్యాప్తి చెందిపోయింది. విష్ణువే నందుని ఇంట ఆవిర్భవించాడు. అతను చాలా జగదేక ప్రఖ్యాతుడుగానే అయిపోయాడు ఆ వయసుకే. అప్పటికే ఇతను లేని ఆ పట్టణం అరణ్య ప్రదేశం, ఇతన్ని కలియని జన్మ నిరుపయోగం, ఇతన్ని పలుకులు ఇతనితో మాట్లాడని జన్మ వృధా, ఈయన చూడని కళ్ళు నిజంగా వృధానే. ఇట్లా మాట్లాడుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. అబ్బో ఎంత బాగా ఉన్నాడో, ఎంత బాగున్నాడో అని. ఇంక అసలు కళ్ళతోటే వాళ్ళు తాగేస్తున్నట్టు, కంట్లోనే ఆ రూపాన్ని నిలుపుకుంటున్నట్టుగా ఆనందం పట్టలేక పువ్వులు జల్లేశారట. ఎక్కడ ఏ వీధి వైపుకు వెళ్తే ఆ వీధిలో ఉన్నటువంటి మేడల నుంచి ఎంతోమంది అప్సరసలని పోలినటువంటి సుందరాంగులంతా, అందులో పెద్ద చిన్న భేదం లేదు, వృద్ధులు, ప్రౌఢలు, యువతులు, బాలలు కూడా అందరూ పువ్వులు జల్లుతూ శ్రీకృష్ణుడిని స్వాగతించారు. తర్వాత ఏమైంది, ఇక కొంతమంది బ్రాహ్మలు ఎదురుపడి, మధురానగరంలో బ్రాహ్మణులు పలు విధాలైనటువంటి చందన ద్రవ్యాలను, పువ్వులు, పళ్ళు, శుభకరాలైన పచ్చని అక్షుంతల్ని కానుకలుగా ఇస్తూ ఆ ఉత్తములైన వసుదేవ కుమారుడిని ఉత్సాహంగా పూజించారు. బ్రాహ్మలు కొంతమంది ఎదురొచ్చి భగవంతుడి అవతారంగా జన్మించినటువంటి బాలకుమారులిద్దరిని విశేషంగా పూర్ణ కుంభాలతోటి అర్చించారట.
ఆ తర్వాత అలా వెళ్తూ ఉంటే ఏమైంది, దారిలో ఒక చాకలి వాడు కనిపించాడట. అతను వస్త్రాలు మోసుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తుండేసరికల్లా ఈ పిల్లలిద్దరూ అడిగారనమాట, బలరామకృష్ణులిద్దరూ, మేము మీ రాజుగారి నగరానికి అతిథులుగా వచ్చాం. మా మందలో మాకు ధరించడానికి మంచి బట్టలు లేవు, నీ మూటలో ఉతికిన బట్టలు ఉన్నాయి, మేము రాజుగారికి అల్లుళ్ళమే, ఆ వస్త్రాలు మాకు ఇచ్చేసేయమని అడిగారు. అడిగేసరికల్లా రజకుడికి కోపం వచ్చిందట చాకలివాడికి. ఏమిరా డింబక, ప్రభుగారి వస్త్రాలు మీకు ఇవ్వమంటావా? ఇది న్యాయమా? ఆ బట్టలు వేసుకోవడానికి యోగ్యులేనా మీరు? మీకు ఇలా పైగా పాలు పెరుగు నెయ్యి అవి ఎక్కువ తిని తల కొవ్వింది మీకు, ఉచితంగా వస్తున్నాయని బాగా పాలు పెరుగు తింటున్నారు, దాంతో మీకు తల కొవ్వెక్కింది. మీకు కాకపోతే ఇలాగ గొల్లలు అంటే జాతి పేరు చెప్పటం లేదండి. గొల్ల అంటే ఇదేదో కులం అని భావించడానికి వీల్లేదు. భాగవతంలో ఉన్న పదమే ఇది. గొల్లలంటే గోవులని కాచేవాడు అని అర్థం, అంతే. అయితే మీకు ఇలాంటి మాటలు ఎలా వస్తాయి? రాజుగారి బట్టల్ని అడుగుతావా నువ్వు? రాజుగారి ఆగ్రహానికి నువ్వు గురవుతావు, ప్రాణాలు పోగొట్టుకుంటావు. అసలు మా రాజుగారి సొమ్ము ముట్టుకోవడానికి రాజులే భయపడతారు. నీ బతికెంత, నువ్వెంత, ఇలా బట్టలు అడుగుతావా? నీకు ఇంత రాజస్వా అని పోపో అని కసిరేశాడు. కసిరేసేసరికల్లా కృష్ణుడి కోపం వచ్చిందట. రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి వాడి పొగరబోతూ వదరబోతూ అయిన చాకలి వాడిని చూసి ఏం చేశాడట, ముంజెత్తుతో తల ఊడిపడేటట్టుగా కొట్టేట. ఒకటే దెబ్బ, తల పగిలిందనమాట. ఆ పైనుంచి మేడల మీద నుంచి చూస్తున్న వాళ్ళు, కింద నిలబడి వినోదం చూస్తున్న వాళ్ళు, చోద్యం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, అందరు అదిరిపోయారు. ఒక్క దెబ్బకి పడిపోయాడేమిటి, పిల్లాడెంతున్నాడు, వీడి దెబ్బ ఏమిటి, ఒకటే దెబ్బ. పడేసరికల్లా కింద పడిపోతే వీళ్ళు ఏం చేశారు, బట్టలు కింద పడిపోయిన వాడిని చూసి మిగిలిన వాళ్ళ చాకళ్ళంతా పరిగెత్తేశారు. పరిగెత్తేసరికి వీళ్ళు ఏం చేశారు, తమకు కావాల్సిన బట్టలన్నీ తీసుకుని వాళ్ళిద్దరూ తమకు కావాల్సినవి తీసుకున్నారు. మిగిలిన పిల్లలంతా చాలామంది గ్రూప్ వచ్చారు కదా వెనకాల, అందరూ బట్టలు ఏరుకున్నారు ఆ మూటల్లో నుంచి. ఇంతలో ఒక చేనేతో పని చేసే ఒక సాలివాడు ఆ దారిలో వస్తున్నాడు. వీళ్ళని చూసేసరికల్లా, మామూలుగా వస్త్రాలు అవి చేసేవాళ్ళు చూడండి, బట్టల పని చేసే వాళ్ళకి చక్కటి పర్సనాలిటీ వాళ్ళు ఉన్న వాళ్ళని చూడంగానే వీళ్ళకి ఈ వస్త్రం సూట్ అవుతుందని ఒక ధ్యాస కలుగుతుంది, ఒక ఆలోచన. డిజైనర్స్కి మంచి పర్సనాలిటీ ఉన్న మోడల్స్ కావాల్సినట్టుగా వీళ్ళిద్దరిని చూసేసరికల్లా అతను ఆనందం పట్టలేకపోయాడు. నా వస్త్రాలు వీరి యందు చాలా శోభిస్తాయని భావించి చక్కటి మెత్తనైన వస్త్రాలని, పలు రంగులు కలిగినవి, ఎన్ని రకాల రంగులో చిత్ర విచిత్ర వర్ణాలతో నేసిన వస్త్రాలన్నిటినీ వాళ్ళకి సమర్పించాడట. నా దయతో ఆల్రెడీ వీళ్ళు కొత్త బట్టలు కట్టుకుని ఉన్నారు, అయినా సరే ఆనందంగా అతను ఇస్తున్నటువంటి ఉత్తరీయాలని వాటిని తీసుకున్నారు. చాలా సంతోషించి వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఐశ్వర్యాదుల్ని అనుగ్రహించి తన సారూప్య సంపత్తిని కూడా ప్రసాదించాడు. సారూప్యం అంటే మనం కార్తీక పురాణంలో చెప్పుకున్నాం, సారూప్యం అంటే భగవంతుని వంటి రూపాన్ని వాళ్ళు కూడా పొందుతారు అని, మరణానంతరం అన్నమాట. తర్వాత ఏం చేశారు వీళ్ళు, పువ్వులు కట్టే సుధాముడు అనే ఒక అతని ఇంటికి వెళ్ళాట, మాలాకారుడు సుధాముడు అనేవాడు. వెళ్ళేసరికల్లా చాలా ఆనందించాడు. చక్కగా అర్ఘ్యం పాద్యం ఇచ్చి కూర్చోబెట్టాడు. తాంబూలము గంధము ఇచ్చి ఏమన్నాడంటే, అయ్యా, ప్రపంచానికే అధికారమూర్తులు మీరు, ధరణీ చక్రాన్ని సంరక్షించటానికి, భూదేవిని సంరక్షించేందుకు అవతరించిన మహానుభావులు, మీ రాక వల్ల మా వంశం పావనమైంది, మా ఇల్లు సిరి సంపదలతో నిండిపోయింది, నా జన్మ ధన్యమైంది, నన్ను ఏం చేయమంటారు, నేను మీ బంటుని సెలవివ్వమన్నారు. అనేసరికల్లా వీళ్ళు నవ్వుతూ సంతోషించారనమాట, నవ్వుతున్నారు వాళ్ళు. అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, ఈ సుధాముడు చక్కటి మాలలు, గంధపు వాసన వేస్తున్నటువంటి అత్యద్భుతంగా చాలా చక్కటి నైపుణ్యంతో కట్టినటువంటి మాలలని వీళ్ళకి సమర్పించాడు. ఆ దండలు వేసుకుని కృష్ణుడు అన్నాడు, నువ్వు మాకేం చేయక్కర్లా, నీకేం కావాలో కోరుకోమన్నాడట. అనేసరికల్లా ఆయన అడిగాడు, అయ్యా, నీ పాదాల పరిచర్య, నీ పాదాలు పూజించే భక్తులతోటి చెలిమి, అధిక ప్రాణుల మీద అంటే అఖిల ప్రాణుల మీద అత్యంతమైన అపరిమితమైన దయని నాకు ప్రసాదించమన్నాడు. ఎట్లాంటి వరం చూడండి, ఇల్లు వాకిలి, ధనము ధాన్యము, లేకపోతే ఉత్తమ గతులు, ముక్తి మోక్షం, వాటిని కోరుకోకుండా అడిగాడు. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపర భూతదయయున్ తాపసమందార నాకు దయసేయగదే అని అడిగాడు. భక్తుల తాలూకు కోరిక, నిజమైన భగవద్భక్తి కలిగిన వాడు కోరుకోవాల్సిన కోరిక, మానవులు కోరవలసిన కోరిక. ఎందుకంటే అశాశ్వతమైన వాటిని వేటిని కోరుకోకుండా ఏమడుగుతున్నాడు, ఎప్పటికీ భగవంతుని యొక్క పాదచర్యలు, ఆయన పాదాలని పరిచర్య చేయటమే, భగవంతుని మీద నుంచి దృష్టి పక్కకి తొలగిపోకుండా ఉండే విధానం. తర్వాత నీ పాదాలని పూజించే భక్తులతోటే నాకు స్నేహం, అఖిల ప్రాణుల మీద అత్యంత అపరిమితమైన దయ, నా వంటి వారే ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి అని గుర్తించగలిగే జ్ఞానాన్ని నాకు ప్రసాదించమన్నాడు.
కులశేఖరాళ్వార్లు రచించిన ముకుందమాలలో కూడా ఇలాంటి శ్లోకమే ఉంటుందండి. ఆయన పదే పదే అడుగుతాడు, ఈ జనన మరణ చక్రం తప్పదు, నేను పుడుతూ మరణిస్తూనే ఉంటాను, కానీ ఎప్పటికీ ప్రతి జన్మలోనూ నాకు నీ మీద భక్తి ఉండేలాగా వరం ఇవ్వు, ఏ జన్మైనా సరే. ఎందుకంటే ఇందులో ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యాక ఏముంది, భార్య తప్పదు, పిల్లలు తప్పరు, కష్టాలు తప్పవు, సంసారం సాగరంగా ఉంటుంది. అయినా కూడా నాకు నీ మీద ప్రీతి, భగవంతుని పట్ల విశ్వాసము తొలగిపోని వరాన్ని ఇవ్వమని అడుగుతారు. నిజమైన భక్తులు కోరుకోవలసిన మహత్తరమైన కోరిక. భాగవతం చదివితే మనకి ఇలాంటివి చాలా తెలుస్తాయి. ఎందుకంటే ఇల్లు, వాకిలి, ధనధాన్యాదులు అన్నీ అశాశ్వతమైనవి. శాశ్వతమైనది ఏంటంటే భగవంతుని పట్ల భక్తి. అది మనని దారిన అదే ముక్తిధామానికి చేరుస్తుంది. ఇలా అడిగినటువంటి సుధాముణ్ణి కృష్ణుడు అనుగ్రహించాడు. అతనికి బలము, ఆయుష్యము, తేజస్సు, యశము, సిరి సంపదలు కరుణించి అతని ఇంటి నుంచి బలరామ సహితుడై బయలుదేరి రాజవేతిలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు. ఇప్పుడు చూడండి, ముందు మొట్టమొదట నీకెందుకు బట్టలు అని అడిగిన వాడిని, అన్నవాడినేమో దండించాడు. నీకు కావాల్సింది నువ్వు ఎంతో బాగున్నావు, నీకు నా దగ్గర ఉన్నవి ఇస్తాను అని భగవంతుడికి అంటే తన దగ్గరున్న వస్త్రాన్ని సమర్పించినటువంటి సాలివాడినేమో అనుగ్రహించాడు, అతనికి కావలసినవి ఇచ్చాడు. చివరికి మూడో వ్యక్తిగా ఎదురుపడినటువంటి సుధాముణ్ణి అతను కోరిన కోరిక, అతను కోరింది ఎంత అత్యద్భుతమైన కోరిక, అతని కోరికతో పాటు భూమి మీద అతను ఉన్నన్నాళ్ళు అతనికి బలాన్ని, ఆయుష్ని, తేజస్సుని, యశస్సుని, సిరి సంపదల్ని కూడా కరుణించాడు. భగవంతుణ్ణి ఆశ్రయించవలసిన విధానం ఏమిటి అనేది భాగవతంలోనే తెలియబడుతుంది. ఒక దశమస్కంధమే కాదు, భాగవతం మొదటి నుంచి చివరి దాకా ప్రతి చోట భగవంతుణ్ణి ఆశ్రయించవలసిన విధానం ఏమిటి, మనం పరానికి కోరుకుంటే ఇహం కూడా మనకి లభిస్తుంది. నాకు నువ్వే కావాలి అంటే నా దగ్గరికి చేరేదాకా నువ్వు హాయిగా ఉండమంటాడు భగవంతుడు. కష్టాలు పడుతూ ఉండు అని చెప్పడు, నీ చావు నువ్వు చావమనడు. తన సారూప్యాన్ని అనుగ్రహిస్తాడు, తనలాగా ఉండే అవకాశాన్ని భక్తులకు ఇస్తాడు. ఈ రకమైన చర్చతోటి ఈ భాగాన్ని ఇంతటితో సమాప్తం చేద్దాం. తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.